అయినా ఒకే ఒక నినాదంతో, ఒకే ఒక దీక్షతో నరేంద్ర మోడీ గారి పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణంలో సామాన్య మానవుడు చేరాలంటే అప్పుడు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి నేను కోరగలుగుతున్నాను. నేను ఒక విషయం జగిత్యాల జిల్లా కాకుండా హిందూ జిల్లా గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏకగ్రీవం అంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఒక వ్యక్తిని, అక్కడ ఉన్న పరిస్థితి ప్రభావము, అక్కడున్న మిగతా యునానిమస్ తీసేసిన తర్వాత ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని తిరిగిన సర్పంచులు ఎంతమంది గెలిచిందో నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నాను. కులపోలు తెచ్చిరంటారు, లేదు 20 లక్షల రూపాయలు ఫండ్ ఇస్తామంటారు. నేను ఇవాళ అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులు, ఏ ముఖం పెట్టుకొని మీరు ఊళ్ళో ఒక్క క్యాండిడేట్ మీరు అఫీషియల్ అనౌన్స్ చేసుకున్నా అని చెప్తున్నాను. నేను ఇవాళ గెలిచిన వాళ్ళందరికీ కడవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో వాస్తవంగా గెలిచింది ఏంటి అంటే 46 మంది సర్పంచులే కాంగ్రెస్ కార్యకర్తలు గెలిచిండ్రు. ఇవాళ వాళ్ళు అన్ని పార్టీలకే గెలిచి పైసలు ఇస్తాము, మీరు మా దాంట్లో చేరండి అని చెప్పి బలవంతం చేసి ఈ రోజు వాళ్ళు చేర్చుకోవడం జరుగుతుంది. ఇక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గెలిచిన వాళ్ళని పెట్టుకొని అదే మన పార్టీ వస్తుందా, మన పార్టీ ఆశ చూపుతుందా అని చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు 2 పార్టీ నాయకులను అడుగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? ఈ జిల్లాకి కానీ, ఆ గ్రామానికి కానీ, ఆ నియోజకవర్గం కానీ ఏం చేశారు వీళ్ళకి? ప్రేమతోని నరేంద్ర మోడీ చిత్రపటం పట్టుకొని ధరంపురి అరవింద్ గారి స్థానికంగా నేను ఇవాళ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు అన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అపోమచారం ఉంది. అందుకోసమే ధైర్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఒకే బడ్జెట్, ఒకటే ఓటు, ఒకటే ఊరు, కానీ ఎలక్షన్ లో పెట్టే ధైర్యం లేదు. ఎందుకంటే కమలం పువ్వు ఉంటే ఊర్లో అందరూ కూడా ఎంపీ ఎలక్షన్ లో ఎట్లయితే మంది గ్రామాల్లో ఏ రకంగా ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ ఓట్లేశాయో గ్రామంలో కూడా సర్పంచులను మీతో గెలుపుతారని చెప్పి భయంతో ఇలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టారు. నిన్న దాకా కండువా పట్టుకొని, జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ అని చెప్పి జిందాబాద్ మీది ఇలా సర్పంచ్ సాగులయ్యారు, సర్పంచ్ అమ్మలయ్యారు అంటే అది కార్యకర్త కష్టము అని చెప్పి చెప్తున్నాను. నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమున్నా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నచ్చి ఎవరైతే మన గ్రామాల్లోకి వెళ్తారు, చాలా గ్రామాలకు ఫోన్ చేస్తున్నారు, అన్న మేము కూడా బీజేపీ సిద్ధాంతం, బీజేపీకి రావాలనుకుంటున్నాం, ఎంపీ గారు ఎప్పుడు సమయం ఇచ్చినా మా గ్రామంలో ఉండే సర్పంచ్ మిగతా వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేస్తామని చెప్పి అంటున్నారు. మేము ఒకటి మాత్రం తెలియదు, వాళ్ళ యొక్క అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం రేపు 31వ తారీఖు నాడు, ఇవాళ 28, ఇంకో 3వ రోజు తర్వాత మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద 815 రూపాయలు అన్ని గ్రామాలకు ఇస్తుంది. రేవంత్ రెడ్డి చెప్తాడు, నేను 10 లక్షలు ఇస్తా 1వ తారీఖు నుంచి పని అంటున్నారు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ ఇంట్లోకే ఇస్తున్నావా, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తున్నావా? కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ కింద ఆ అకౌంట్ లో వేస్తుంది, అది అందరికీ వస్తుంది. గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారట, నాకు మా అధికారం ఉంది అంటున్నారట. అధికారం అనేది మీకు ఎంత ఉందో 2 ఏళ్లలో మీరు చూసిరు. ఇలా ఒక్కొక్క గ్రామం పేరు తీసుకుంటే పెద్ద గ్రామాలు ఏం చూసినా కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభిమానులు గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను మరొకసారి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా 2 చేతుల వందనం తెలియజేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ కష్టం మామూలు కాదు. డబ్బు లేదు, ఎదుటోడి బెదిరింపులు, కుల సంఘాల తీర్మానాలు అన్ని ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ కాషాయ కండువాను తప్పుకున్న వ్యక్తిని గెలిపించాలని మీ పట్టుదల ఉంది చూడు. ఆ పట్టుదలకి అందరికీ కూడా నిజంగా కూడా మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. చాలా మంది బాధపడుతూ చెప్తారు, అన్నా తెలంగాణలో గోల్కొండ జిల్లాలో కాషాయ జెండా ఎగరాలంటే స్థానికంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తులు గెలవాల్సిందే అని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి సమయం బాగా అయింది కాబట్టి ఇంకా చాలా ఉంది. మీరు వంట బాధ గత నెల రోజుల నుంచి నేను ఇక్కడనే ఉన్నా, ప్రతిరోజు నిత్యం కూడా మీతో పాటు తిరుగుతున్నప్పుడు మీ పడ్డ బాధ చూశాను. ఆ బాధను, ఆవేదనను నాకు తెలుసు. చాలా దగ్గర కొన్ని 750, 1000 అది ప్రజా ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని అట్టనే వమ్ము కాకుండా నిలుపాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి, ఎవరైతే పోటీ చేసిన వ్యక్తి లేదు, గెలిచిన వ్యక్తి, వార్డు మెంబరు, ఉప సర్పంచ్, సర్పంచ్, అలాగే మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి
గట్టిగా అందరితో గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్కి ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సిగా కోరుకుంటూ భారత్ మాతాకి రెండు చేతులున్న ప్రతి వ్యక్తి కూడా జిల్లా అధ్యక్షుడు సోదరుడు యాదగిరి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా పసుపు బోర్డు చైర్మన్ అయినటువంటి పల్లె గంగారెడ్డి అన్న గారికి, తర్వాత మన ఎమ్మెల్యే ధన్పాల్, మా జగిత్యాల జిల్లా మాజీ అధ్యక్షుడైనటువంటి పైడిపల్లి సత్యనారాయణరావు గారికి, వేదిక మీదున్న అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మండల అందరికీ కూడా మీకు అభివందనాన్ని తెలియజేస్తున్నా మిత్రులారా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి అంటేనే ప్రజల్లో ఒక వాతావరణం క్రియేట్ అయిందని మీకు తెలియజేస్తున్నాను. మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాము. మన అభ్యర్థులు అందరూ కూడా పోటీ చేస్తున్నారంటే ప్రజలందరికీ తెలుసు. వీళ్ళ ఎన్నిక మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు కాబట్టి ఇలాంటి గెలిపించాలనే వాతావరణంతో మాకు చాలా మంది సర్పంచులను గెలిపించిందని చెప్పి నేను యొక్క మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇది రానున్న ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇలా మున్సిపాలిటీ కావచ్చు, తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మీరన్నిటి కూడా సిద్ధంగా ఉండి మన అందరినీ కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన గౌరవ పార్లమెంట్ 2 జిల్లాల మనం కైవసం చేసుకోబోతున్నామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమని చెప్పి నేను తెలియజేస్తున్నా మిత్రులారా. మీ అందరికి కూడా సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా మీకు ప్రత్యేక అభివందనాన్ని తెలియజేస్తూ మాట్లాడవలసిన నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి, అలాగే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, స్థానిక ఇందూరు మరో ముద్దుబిడ్డ మన స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సురణ గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదికపై ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మండల అధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేరర్స్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్థానిక ఎలక్షన్లో మన ప్రియతమ ఎంపీ గారు నిజంగానే ఇంతకుముందు మా యాదగిరి బాబు గారు చెప్పినట్టు మన ఎంపీ గారి ఒక చూపు ఉండడం వల్లనే మనం సర్పంచ్ కూడా గెలవగలిగాం. ఎందుకంటే రేపు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్కు ఇది ఒక శుభసూచకం. ఇంతకుముందు గతంలో మనకు ఓవరాల్గా పార్లమెంట్లో 10-15 ఉండేది. ఈరోజు దాదాపు 100 దాకా రీచ్ అయినామంటే ఎంతో కృషి ఉంది. మన పార్లమెంటుగా సభ్యులు రెండోసారి ఎన్నిక చేసుకోబడ్డారు. మన ఇందూరు ముద్దుబిడ్డ వారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ 2 జిల్లాల జడ్పీ చైర్మన్ల పదవులు కూడా మనం భారతీయ జనతా పార్టీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో మన కార్యకర్త బూత్ అధ్యక్షుడే మనకు ఎన్నో పూసలు. ఎందుకంటే బూత్ అధ్యక్షుడు గట్టిగా ఉంటేనే మన పార్టీ పటిష్టంగా ఉంటుంది. అందులో బూత్ కమిటీలు కూడా మళ్ళీ సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇందూరు కార్యకర్త సోదరులందరికీ మరి జిల్లా అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్డు మెంబర్లు వీరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు సభాధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇందూరు పార్లమెంట్ సభ్యులు, డైనమిక్ లీడర్ ధర్మపురి అరవింద్ అన్న గారికి, పల్లె గంగారెడ్డి అన్న గారికి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, జగిత్యాల అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుడు చెప్పేసి జెండా పట్టుకొని కొట్లాడి గెలిచారు. అంటే దీని వెనుక పార్లమెంట్ సభ్యులైనటువంటి ధర్మపురి అరవింద్ గారి యొక్క నాయకత్వం, మరి వారి పేరు చెప్పుకొని, అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి వల్లనే, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల వల్లనే ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారికి, అరవింద్ గారికి మరి కానుకగా ఇవ్వాలి. ఈ గ్రామం నుంచి
సర్పంచ్ను బీజేపీ అభ్యర్థిని గెలిపించినట్టయితే ఇంకా అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మనల్ని విశ్వసించారు. కొంతమంది కొన్ని ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి కార్యకర్తలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎలాంటి నిరాశ పడద్దు. మరి వాళ్లకు గెలిచిన వాళ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా. గతంలో గ్రామాలలో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది, ఇవన్నీ మేమే చేస్తున్నాం అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. మరి అప్పుడు మన వాళ్ళు గ్రామ స్థాయిలో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం గెలిచిన సర్పంచులు కావచ్చు, ఓడిన సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మీరందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే వస్తున్నాయో వాటిని అన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ద్వారానే కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. గతంలో వచ్చినటువంటి నిధులన్నీ కూడా సిసి రోడ్ నుండి శ్మశాన వాటిక వరకు ఏవైతే నిధులు వచ్చినాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చింది. దాని వల్లనే ఈ గ్రామం యొక్క అభివృద్ధి జరుగుతున్నది. చివరికి పారిశుద్ధ కార్మికునికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే వేతనం ఉందో అది కూడా నరేంద్ర మోడీ గారు 14th ఫైనాన్స్ కింద గతంలో ఇచ్చారు, ఇప్పుడు 15th ఫైనాన్స్ కింద ఇస్తూ ఉన్నారు. మరి 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పటికీ మరి గ్రామాలు ఈ విధంగా మరి అభివృద్ధి జరగలేవు. మరి దేశం అభివృద్ధి జరగాలి, వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ డిప్యూటీసీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి, చైర్మన్ నుంచి, అదేవిధంగా మేయర్ వరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే రాబోయే 2028లో తెలంగాణలో కూడా తప్పకుండా కాషాయ జెండా, బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. తప్పకుండా కేంద్ర పార్టీ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి అందులో భాగంగా మనమందరం కూడా మన యొక్క పరిధిలో రాబోయే రోజుల్లో కూడా మరి తెలంగాణలో బీజేపీ అధికారంలోనికి రావడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు. భారత్ మాతాకి. వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరుడు అరవింద్ అన్న గారికి, అదేవిధంగా పసుపు బోర్డు చైర్పర్సన్ అయినటువంటి సోదరుడు పల్లె గంగన్న గారికి, మరియు అర్బన్ ఎమ్మెల్యే గారి సోదరుడు ధన్పాలన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మా సోదరి మనులు, సోదరులు కొత్తగా హార్టీ కంగ్రాచులేషన్స్. మా సర్పంచ్ సార్లు, సర్పంచ్ అమ్మలందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్న ఇందాక అన్నారు ఒక మాట, మనకు గుర్తు లేదు కదా అని. ఎందుకు లేదన్నా మన గుర్తు? ప్రతి ఊర్లో కూడా మొహాన్ని చూసే చెప్తారు, బ్రాండ్ ఏంటి? బీజేపీ. వీళ్ళెవరు? అరే దగ్గరికి పోవద్దు, బీజేపీ బ్రాండ్ కమలదళం. వెనకాల కట్అవుట్ ఎవరిది? కట్అవుట్ ఎవరిది? ఇక్కడ అరవింద్ అన్న. ఏడి కట్అవుట్ ఉన్నంత కాలం టెన్షన్ ఏం లేదు. జిందగీలో మన కమలం వికసిస్తూనే ఉంటుంది. అదేవిధంగా రానున్న ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైనా కానీ వారు వన్ సైడ్ చేయాలి. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ముందు ఎవరు ఉండకూడదు, అందరూ పైన కూర్చునే స్థితి రావాలి. మళ్ళీ సభ పెట్టుకున్నప్పుడు మరొకసారి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, 3000 కోట్లు ఇస్తా అని. మరి ఎక్కడిదక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తేనే లెక్క, మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే పంట రాదని. దయచేసి ఆ టెన్షన్ అవసరం లేదు. ఎవరి సొమ్ము ఎవరిస్తారు? మనది గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ వారిలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క పర్సన్ చొప్పున, ప్రతి ఒక్క మనిషికి 815 రూపాయల చొప్పున అక్కడ లెక్క రాసి పెట్టి ఉంది. ఇందాక అన్న చెప్పినట్టు 3 రోజులలో ఆ గ్రామ పంచాయతీ అకౌంట్లకు, ఢిల్లీ నుంచి గల్లీ అకౌంట్లకు డైరెక్ట్ గా పడతాయి, జీపీ అకౌంట్ కి. టెన్షన్ ఏం లేదు, టెన్షన్ అవసరం లేదు. ఎవరిస్తారండి? వచ్చి పిలుచుకొని కండువాలు కప్పుతున్నారంట. ఏం కండువాలు కప్పుతున్నారు?
గ్రామ పంచాయతీలకు సర్పంచే రాజు, సర్పంచే ప్రజలకు ప్రధాన సేవకుడు, ప్రధాన నాయకుడు. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైనటువంటి అరవింద్ అన్న గారికి, దినేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. కోరుట్లలో అరవింద్ అన్న గారు అసెంబ్లీ పోటీ చేసినప్పుడు పంచకుండా నేను నిలబడగలిగితే మన కార్యకర్తలందరూ ఇలాగే డబ్బు లేని కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ మనకు పవర్లో లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లా కానీ ఇప్పుడు మనం పవర్ లేదు. మన కార్యకర్తలు చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు, డబ్బులు లేకుండా ఉన్నారు. మన కార్యకర్త ప్రతి ఒక్కరు గెలవాలనే ఆశయంతో అరవింద్ అన్న కోట్ల నియోజకవర్గంలో ఒక్క రూపాయి మనం డబ్బు పంచకుండా 62,000 ఓట్లు సాధించిన ఘనత మన అరవింద్ అన్న గారు కోట్ల నియోజకవర్గంలో. ఇదే ఆశయంతో మన కార్యకర్తలందరూ కూడా ఇదే మనస్ఫూర్తిగా దీన్నే భావించి ప్రతి ఒక్క కార్యకర్త మన ఎలక్షన్ లో నిలబడ్డారు. అంటే మండల అధ్యక్షులు కూడా, అంటే విజయ్ లాంటి వాళ్ళు డబ్బులు లేని మండల అధ్యక్షులు కూడా పార్టీని నిలబెట్టాలనే ఆలోచనతో ప్రతి కార్యకర్త తన తోడుగా అరవింద్ అన్న ఆశయాన్ని తీసుకొని మా కోట్ల నియోజకవర్గంలో దాదాపుగా 11 మంది సర్పంచులు, చాలా మంది ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. చాలా మంది తక్కువ మార్జిన్ తోటే ఓడిపోయినారు. మనకు వచ్చేటి కూడా ఇప్పుడు మన మున్సిపల్ కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ భారీ ఎత్తున మీ ఆశయంతో ఇలాగే మళ్ళీ సాధించడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లె గంగన్న గారికి, ఎమ్మెల్యే దాన్పల్లన్న గారికి, జిల్లా అధ్యక్షులు మన బాగా అవుతుంది. మనం బీజేపీ తరఫున నిలబడి మనం ఏ పార్టీ, మన నాయకులు ఎవరు అని చెప్పుకుంటే తప్పకుండా ప్రజలు మనం ఓట్లు వేస్తారని చూపెట్టింది నాయకులు ఈరోజు. దీన్ని ఆదర్శం ఎవరు చూసుకుంటున్నారు అంటే మన ఎంపీ అభివృద్ధి చూసి నేర్చుకున్నారు. 10 సార్ల కింద ఈయన కూడా ఎంపీగా నిలబడ్డప్పుడు తక్కువ మంది కార్యకర్తలు, వాస్తవంగా కదా నేను తప్పు చెప్పుకుంటే చాలా తక్కువ మంది కార్యకర్తలు అరే ఎంపీలతో చెప్పి గెలిచి చూపెట్టాడు. ఆ రోజు ఎంపీగా గెలిచిన అరవింద్ రెండోసారి గెలిచినాక ఈ రోజు ఇంతమంది ధైర్యం చేసిండు. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎంపీటీసీ ఎలక్షన్ తో మొదలవుతుంది. తప్పకుండా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో కంపల్సరీ నెక్స్ట్ టైం వెళ్ళి మెజార్టీ సర్పంచ్ బీజేపీ తరఫున గెలుస్తారు. బీజేపీ తరఫున గెలిచి రేపు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇంకో విషయం మీకు చెప్తా, వీళ్ళని చూసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎంతో మంది ధైర్యం తెచ్చుకున్నారు ఈరోజు. అరే నేను నిలబడితే నేను బట్టి ఇక్కడ కూర్చుంటుంది కదా, నేను కొంచెం ధైర్యం చేయకపోతే కదా, కార్యకర్తలు నిలబడమన్నారు. అరే నిలబడే ఖర్చు బాగా అవుతుంది, టీఆర్ఎస్ దగ్గర పైసలు బాగున్నాయి, కాంగ్రెస్ ఖర్చు బాగా పెడతారు. ఈ రోజు ప్రజలు వాళ్ళు ఎంత డబ్బు పెట్టినా బీజేపీ కార్యకర్తలకి చూస్తున్నారు. నెక్స్ట్ టైం ఎంపీటీసీ ఎలక్షన్ తప్పకుండా గెలుస్తామని చెప్పి ఎంపీ అరవింద్ గారు కూడా చెప్పుకుంటా ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటూ సర్పంచులు సన్మానం చేసుకుంటూ సర్పంచులు కానీ వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచులకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు దొరపూడి అరవింద్ గారికి, నిజామాబాద్ జగిత్యాల జిల్లాల అధ్యక్షులు దినేష్ గారికి, యాదగిరి బాబు గారికి, పల్లె గంగారెడ్డి గారికి, శ్రావణి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, బొద్దలింగారెడ్డి గారికి, పార్టీ కార్యదర్శులకు, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు, కార్యక్రమానికి హాజరైనటువంటి ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, నా అక్క సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంపీగా గెలిచినప్పుడు కానీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానీ అంతకన్నా 2 రెట్లు ఆనందం. గ్రామంలో మీరు వార్డు సభ్యులుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా మీరు ఎన్నికైనటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని మనం బజార్లో తిరుగుతున్నప్పుడు వీధుల్లో మనం తమ్ముళ్ళు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. రేపు భవిష్యత్తులో ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ సహకార సంఘాలు కానీ ఏ ఎన్నిక వచ్చినా భారతీయ జనతా పార్టీ తరఫున మనం పోటీ చేయాలి. ప్రజలు మనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి మీ అందరికీ కోరుతా ఉన్నాను. ధనంపూరి అరవింద్ గారి నాయకత్వంలో మొన్న 2 శాసనసభ్యులు సోదరులు, నేను అన్నగారి ధన్బాల్ సూర్యనారాయణ అన్నగారి పేరు తీనట్టున్నాను, క్షమించాలి. మొన్న 2 శాసనసభ్యులు ధన్బాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు మన పార్లమెంటు పరిధిలో శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. రేపు అరవింద్ ధనంపూరి గారి నాయకత్వంలో 7 స్థానాలు శాసనసభ్యులు మన నిజామాబాద్
గెలిచేటువంటి అవకాశం ఉంది. అటువంటి సైన్యాన్ని మీ అందరి ద్వారా, మీ ద్వారా భవిష్యత్తులో పార్టీకి మంచి ఇమేజ్ వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నా. పల్లెగా 2 నిమిషాలు అన్నాడు, 1.5 minute క్లోజ్ చేసి కొద్ది గట్టిగా జై శ్రీరామ్ అందరు చేతులు 2 చేతులు పైకి లేపి, ఎందుకంటే చాలా సంతోషకరమైన సమయం కాబట్టి జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు సోదర సమానులు ధర్మపురి అరవింద్ గారికి, అలాగే ఈ యొక్క సభకి అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, అలాగే జగిత్యాల అధ్యక్షులు యాదగిరి గారికి, అలాగే పసుపు బోర్డు చైర్మన్ గారు పల్లె గంగారెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యేలు ధన్పాల్ సుల్తాన్ గారికి, అలాగే వేదికను అలంకరించిన నా తోటి సోదరిమణులకి, ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కలిసిన శ్రీవతి గారికి, అలాగే వేదిక పైన సర్పంచులకి, ఉప సర్పంచులకి, వేదిక ముందున్న వార్డు మెంబర్లకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, మండల అధ్యక్షులకి, మండల కార్యదర్శులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు గడిచింది. అయితే 5 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయినప్పుడు మా నియోజకవర్గంలో ఒకే ఒక్క సర్పంచ్ ఉండే. ఆ రోజు మొత్తం బోధ నియోజకవర్గంలో ఒకే ఒక్క సర్పంచ్ ఉండే. ఈసారి మా దగ్గర 28 మంది సర్పంచులు కాంటాక్ట్ చేస్తే 14 మంది గెలవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 50% సర్పంచులు గెలిచారు. అది వాళ్ళ పూర్తిగా వాళ్ళు కష్టపడి ఈ కండువా వేసుకొని మేము భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని నమ్ముకొని వచ్చాం, హిందుత్వాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ తరఫున ఓటు అడుగుతున్నామని చెప్పి ఓటు అడగడం జరిగింది, అలాగే గెలవడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ ఎంతమంది అయితే మనం సర్పంచ్లు ఉన్నామో వీళ్ళలోంచి ఒక్కరు కూడా బయటకు పోయే అవకాశం లేదు, కానీ బయట నుంచి చాలా మంది సర్పంచ్లు ఈ స్టేజ్ ఎక్కే అవకాశం ఉంది. దానికి చిన్న ఉదాహరణ మా నిజామాబాద్ జిల్లా యొక్క మంత్రి కాని మంత్రి రాబోయే ఎన్నికల్లో జడ్పీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఆ లోపు చాలా మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మన పార్టీలోకి వస్తారు. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గౌరవ ఎంపీ గారి సలహా సూచనలతోటి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలుస్తామని, పర్సంటేజ్ ఏదైతే 7 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ మన యొక్క పార్లమెంట్ లో ఉందో ఆ పర్సంటేజ్ దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఇక ఎమ్మెల్యేలు ఉన్నది. రాబోయే రోజుల్లో 7 ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామని, దానికి ఈరోజు ఎంతైతే కష్టపడుతున్నామో దీనికి ఇంకా 10 రెట్లు కష్టపడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి, మన అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ పెద్దలు పల్లె గంగారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు యాదగిరి బాబు గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు మోర్పల్లి సత్యనారాయణ గారికి, మల్లికార్జున్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, భోగశ్రావణి గారికి మరియు వేదిక మీదున్న నాయకులకి అండ్ వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సర్పంచ్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి గ్రామాన భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడించిన సర్పంచ్లకి మరియు ఉప సర్పంచ్లకి, వార్డ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేది సహజం. కానీ మన భారతీయ జనతా పార్టీ జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేయాలని పోటీ చేసిన ఇక్కడున్న నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.
గతంలో మన నిజామాబాద్ పార్లమెంట్లో కేవలం అంటే కేవలం 5 సర్పంచ్లు మాత్రమే ఉండే. అరవింద్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు 2019 నుంచి ఇప్పటి వరకు రోజు రోజున మన బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందని. దానికి నిదర్శనం మన వెనకాల ఉన్న స్టేజ్ మీద ఉన్న నాయకులే. సో గెలుపొందిన సర్పంచ్లందరికీ నా విన్నపం, మీరు ఈ పదవిని ఒక హోదాగా భావించకుండా గ్రామ ప్రజలు మీ పైన నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించినందుకు మీరు దీన్ని బాధ్యతగా స్వీకరించి వారికి న్యాయం చేయాలి. గ్రామాలన్నిటినీ మనం అభివృద్ధి చేసుకుందాం. మోదీ గారి సంక్షేమ పథకాలన్నింటినీ గడప గడపకి ఇంటింటికి ప్రచారం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేద్దాం. మన లక్ష్యం కేవలం ఒకటే, కేవలం ఈ సర్పంచ్ ఎన్నికల్లో అయిపోలే. ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనమందరం కలిసికట్టుగా కృషి చేసి ఒక కుటుంబంలాగా పని చేసుకొని అత్యధిక స్థానాలు గెలుచుకుందాం. దానితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుందాం. సమిష్టిగా కృషి చేద్దాం. ఇక టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వాళ్ళు అయితే కథమైపోయింది. టీఆర్ఎస్ వాళ్ళ విషయానికి వస్తే ఒకరేమో లిక్కర్ కేసు, ఇంకొకరేమో ఫార్ములా ఈ కేసు, మరొకరేమో ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ ఉన్నారు. ఎవరి గోల వారితే, ఎవరి దారి వారితే. సో ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇక మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఏమని చెప్పిండ్రు, ఎన్నికల ముందు చెప్పిండ్రు ఆకాశాన్ని దింపుతాం అద్భుతం, మర్చిపోయిండ్రు. ఒక్క గ్యారంటీ అయినా చిత్తశుద్ధితో నెరవేర్చారు. ఇస్తాన్న రుణమాఫీ ఇవ్వలే, పెన్షన్ పెంపు లేదు అంటున్నాడు, ఖజానా ఖాళీ అయిందని. సో ఇలా ఎవ్వరు కూడా టీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిలో లేరు. నెక్స్ట్ అధికారం మనదే. మనం అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు దినేష్ గారికి మరియు జాతీయ పాస్పోర్ట్ చైర్మన్ పల్లె గంగన్న గారికి, వేదిక మీద ప్రజలందరికీ, ముఖ్యంగా ఈరోజు గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందటున్న క్రియాశీల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద నాకు మైక్ ఇవ్వడం ఒకటే కారణం. నేను 2013-18 బ్యాచ్ సర్పంచ్ను, తెలంగాణ ముట్టుపడి సర్పంచ్. అప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడు 8,965 గ్రామ పంచాయతీలు మొత్తం ఉంటే తెలంగాణ రాష్ట్రంకు ఒకే ఒక్క సర్పంచ్ ఉత్తమ సర్పంచ్ అవార్డు వచ్చింది. అది మా మనోహర గ్రామంకు నేను సర్పంచ్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మైక్ ఇచ్చిండ్రు. దానికి కారణం ఏంటంటే ఒకటే చెప్పగలుగుతాను, అరవిందన దృష్టిలో అప్పుడే పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు ఉన్నా కూడా ట్రాన్స్పరెన్సీగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి దానికి ట్రాన్స్పరెంట్గా సెలక్షన్ చేసి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే పని చేశారో వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఎట్లా ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, మరి మన సర్పంచ్ అవార్డు కొట్టాలంటే ఎట్లా అంటే పల్లెలో పనిచేసిన సర్పంచ్కు అవార్డు ఇచ్చేది ఢిల్లీ సర్కారు. ఆ ఢిల్లీ సర్కారు అవార్డు అంటే మీ పల్లెలో ఉన్న సర్పంచులు కష్టపడితేనే వస్తుంది. ఈ 5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్, మీకు గోల్డెన్ డేస్ 1825 రోజులు లెక్క పెట్టుకోండి. 5 సంవత్సరాలు, ఒక సంవత్సరం లిపికి అవుతుంది. 1824 రోజులు మీరు కష్టపడి ఆల్రెడీ 7 రోజులు అయిపోయినాయి. ఈ రోజు 7 రోజులు అయిపోయినాయి. ఏ రోజుకు ఆ రోజు లెక్క పెట్టుకొని పనిచేస్తేనే, మానవ సేవ మాధవ సేవ చేస్తేనే ఖచ్చితంగా మన ఢిల్లీలో ఎంపీ అరవింద్ గారు ఉన్నారు కాబట్టి మీరు పనులు చేసేయండి. ప్రొఫైల్ తయారు చేసుకొని 25 పారామీటర్స్ ఉంటాయి. ఒక సర్పంచ్కు 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ 25 ప్రశ్నలలో నేను భారతదేశంలో 21 ప్రశ్నలు గెలిస్తేనే, 21 ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇస్తేనే నాకు భారతదేశంలో 12 మంది సర్పంచ్లకు అవార్డు ఇస్తే నాకు నెంబర్ 5గా అవార్డు ఇచ్చారు. మీరు 22-23 కొట్టాలి, 20-25 కొట్టాలి. 20-21 సిక్కిం సర్పంచ్ పూర్తి అనే కొట్టిండు. మన రాష్ట్రంలో ఎవరికి 21 దాటలేరు. ఆ పారామీటర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంపీ గారి సలహా మేరకు, సూచన మేరకు నేను అడిగాను, ఎవరైనా భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు సర్పంచులు గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సలహాలు సూచనలు అంటే నా దగ్గర ఒక ఫైల్ ఉంది, ప్రొఫైల్ ఉంది, అవార్డు వచ్చిన తీరు ఉంది. కాబట్టి అవన్నీ మీకు కూడా నేను ఇవ్వాలి సిద్ధం. మీరు ఎవరైతే ముందుకు వస్తారో మీ గ్రామంకే వచ్చి నాకు ₹1 కూడా నేనే పెట్రోల్ పోసుకొని నేనే వచ్చి మీరు చాయ్ బిస్కెట్ అయిపోతే అంతకంటే కావద్దు, అక్కడ సలహాలు సూచనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా
మనకు సహకారం అందుతుంది. ఆ సహకారాన్ని వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు అవార్డు తెచ్చుకోక పద్మాస్ అయితే అది శబాష్ కావాలన్న పద్మాస్ కావాలని కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. అందరూ శబాష్ కావాలని చెప్పేసి ఆ శబాష్ అనిపించుకోవాలని కోరుకుంటూ పెద్దలు పసుపోడు జాతీయ అధ్యక్షులు పల్లె వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందు ఒక 2 సూచనలు. మనము గతంలో అనేక సమావేశాలు పెట్టుకున్నాం. సమావేశాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. బూత్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుని శ్రీరామ గార్డెన్లో కూడా దాదాపు 2-2.5 వేల మందికి మంచి భోజన వ్యవస్థ ఏర్పాటు చేసుకుని సమావేశం పెట్టుకున్నాం. కానీ భోజనం మిగిలిపోయింది. మన కార్యకర్తలు గడబడు చేసి ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈరోజు నియోజకవర్గాల వారీగా కౌంటర్స్ పెట్టించాం. నియోజకవర్గాల వారీగానే భోజనం చేయాలా, దానికి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మండలాధ్యక్షులు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ బేరర్స్ బాధ్యత. నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేరర్లు మీ నియోజకవర్గానికి సంబంధించిన వచ్చినటువంటి సర్పంచ్లని మొదటిగా భోజనం పిలిచి వాళ్ళతో పాటు మిగతాలందరినీ లైన్లో క్రమశిక్షణ ప్రకారం ఉంచితే ఆ బోర్డులో చూసుకొని ఆ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మనందరి అభిమాన నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సోదరి శ్రవంతి రెడ్డి గారికి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, మోరేపల్లి సత్యనారాయణ గారికి, జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ గడ్డం శ్రీనివాస్ గారికి, సోదరి బుడగ శ్రావణి గారికి, మెట్పల్లి నియోజకవర్గ నాయకులు రఘు గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, బద్దం లింగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి నా సోదరుడు సోదరులు అన్నటువంటి సర్పంచులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. అదేవిధంగా ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో భారతీయ జనతా పార్టీలో సర్పంచ్లుగా కొంతమంది మాత్రమే ఉండేవారు. కొంతమంది సర్పంచ్లుగా ఎన్నికైనరు. వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గెలిచినటువంటి 1-2 సర్పంచులు కూడా, ఆ గెలిచినటువంటి 5-10 మంది సర్పంచులు కూడా దాంట్లో 1-2 వేరే పార్టీలకు పోయినటువంటి సందర్భాలు చూసినాం. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ రోజు ఈ జిల్లాలో కానీ పార్లమెంట్ లో కానీ మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. నిధులు మిగతా పార్టీ సర్పంచ్లకు రావు, మన పార్టీ సర్పంచ్లకే వస్తాయన్న విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలా. ఎందుకంటే గ్రామాలకు వచ్చేటటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. 16 ఫైనాన్స్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ కింద వచ్చే నిధులు కానీ, హరితహార కింద వచ్చే నిధులు కానీ, ఇంతకుముందు ఉపాధి హామీ పథకం ఉండే దాన్ని ఇప్పుడు జీరాంజీగా మార్చడం జరిగింది. జీరా ద్వారా కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి శాశ్వత నిర్మాణాల కోసం నూతనంగా అనేక గైడెన్స్ తో తీసుకురావడం జరిగింది. దాంట్లో మీ గ్రామాల్లో శాశ్వత పథకాలు రూపొందించుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులే. ఈ వచ్చినటువంటి నిధుల్ని ప్రతి సంవత్సరం ఈ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల్ని, మీరు ఖర్చు చేసేటువంటి నిధులని, వాటి తాలూకు వివరాలన్నీ కూడా మీ ఫోటో పెట్టుకొని ఆ గ్రామ పంచాయతీ ముందు ఒక ఫ్లెక్సీ పెట్టండి. మీ గ్రామస్తులకు తెలుస్తుంది కేంద్రం ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది అనేటువంటి విషయంలో మీ గ్రామస్తులకు అందరికీ కూడా తెలుస్తుంది. గ్రామ ప్రజలు అర్థం చేసుకుంటారు.
నేను నా అంకాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014లో సిరిసిల్ల పుష్పాని ఒక ఎస్సీ మంచి గ్రాడ్యుయేట్ అమ్మాయిని సర్పంచ్ గెలిపిస్తే మా గ్రామానికి సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఒక 1 year తర్వాత కేసీఆర్ వచ్చిండు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి 1 year అయిపోయింది. గ్రామానికి వచ్చి దాదాపు గ్రామంలో కొన్ని పథకాల కోసం ఒక 3-4 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ అమ్మాయి అరే ఇలా ఏమో వస్తారనేటువంటి ఆలోచనతో నేను టీఆర్ఎస్ పోతా అని నా దగ్గరకు వచ్చి అడిగితే నేను నీ ఇష్టమమ్మ వద్దు మీరు అది ఆలోచన చేయకండి అని చెప్తే దాన్ని నాకు పోయింది. ఆ 3 కోట్ల నిధులు వచ్చినా ఆ అమ్మాయి రూపాయి కూడా దాంట్లో ఉపయోగపడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏడ్చింది, అన్న నేను తప్పు చేసినాను, మళ్ళీ ముందు నా దగ్గరికి వచ్చింది. మీరందరూ గుర్తుంచుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాయ మాటలు చెప్తారు, కానీ 1 రూపాయి పనిచేయరు. వాళ్ళ దగ్గర నిధులు లేవు. వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తుండ్రు, మొన్న చెప్పులు ఎత్తుకపోయి దొంగలు లెక్క చూస్తుండ్రు అనే విషయం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తుండ్రు. మన నిధులు లేవు కాబట్టి మేము 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయడం లేదు. మేము ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, అమలు చేయలేదు. 2 లక్షల రుణాల మన కార్యకర్తలు పెడుతున్న సర్పంచ్ లేనటువంటి గ్రామాలలో. కాబట్టి ఈ రకమైనటువంటి ఆదర్శాన్ని మనం పనిచేద్దాం. ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారు చెప్పిండ్రు, ఒక గ్రామ పంచాయతీ ఆదర్శమైనటువంటి గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడం కోసం మనం ఏ రకంగా పనిచేసుకోవాలనేది మనకు మన ఎంపీ ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్సీ ద్వారా సహకారం ఉంటుంది. కానీ మీరు మీ గ్రామాలలో ఉండి మంచి వృద్ధిలోకి వచ్చినటువంటి వేరే ప్రాంతాలు స్థిరపడి ఉండరు, వాళ్ళందరూ సహకారం తీసుకోండి. గ్రామ పంచాయతీలో ఊళ్ళో అందరినీ కలుపుకోండి. మా గ్రామానికి ఎన్నికైనటువంటి సర్పంచ్ మమ్మల్ని అందరినీ కలుపుకొని పనిచేస్తా ఉన్నాడు, మా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాడు. మేము ఎక్కడున్నా సరే నా మాతృభూమి కోసం నా గ్రామం కోసం నేను సహాయం చేస్తాననే విధంగా వాళ్ళందరినీ సంప్రదించండి. వాళ్ళ సహకారం తీసుకోండి. సహకారం తీసుకొని మీ గ్రామాల అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. భారతీయ జనతా పార్టీ సర్పంచ్గా ఎన్నికైతే ఈ రకంగా అభివృద్ధి చేస్తారు, ఈ రకంగా పట్టుదలతో పనిచేస్తారు, ఈ రకంగా నిధులు తీసుకొస్తారు, ఈ రకంగా ఉంటారనేటువంటి విధంగా మీరు నిరూపించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు మనం 100 మంది రానున్న ఎన్నికల్లో నేను ఏ విధంగా గెలవాలి, భారతీయ జనతా పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని ఎన్నికల్లో కూడా అరవింద్ గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్ లో రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీపీలు జిల్లా పరిషత్లు 2 జిల్లా పరిషత్లు 2 జిల్లాలో ఎంపీపీలు కూడా అత్యధికంగా కైవసం చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లడం జరుగుతోంది. ఓడిపోయిన సర్పంచులందరూ కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీగా గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సొసైటీలన్నింటినీ కూడా దృష్టి పెట్టండి. మన సర్పంచ్ గెలిచినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీలలో సొసైటీ చైర్మన్ గా డైరెక్టర్లుగా నీటి సంఘాలకు ఇంకా అనేక రకాలుగా ఏదున్నా మన కార్యకర్తలకు అవకాశం ఇచ్చే విధంగా మీరు మంచి పేరు తెచ్చుకుంటే మీరు చెప్పిన విధంగా ప్రజలు వింటారు కాబట్టి మన పార్టీ కూడా అక్కడ గెలుస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ రానున్న భవిష్యత్తు అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆశాకిరణమని, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయని గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైనా గ్రామానికి పిలిస్తే కూడా వచ్చి అందరికి సహకరించిన అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు విజయం సాధించిన సర్పంచులు వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకుడు ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరిరావు గారికి, వేదిక మీద ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మల్లికార్జున్ గారికి, భోగస్వామి గారికి, శ్రవంత్ రెడ్డి గారికి, మరియు జిల్లా కార్యదర్శులు పుదక లక్ష్మణ్ గారికి, నాలుగు లక్ష్మణ్ గారికి, ఇతర నాయకులకు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న విజయం సాధించిన సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా నేను నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. మనం పోటీ చేసిందే కొద్దిగా, ఎందుకంటే లోగో లేదు. గతంలో 10 సంఖ్యలో కూడా సర్పంచులు లేరు. అసలు గ్రామాలలో మనం పోటీ చేస్తే గెలుస్తామా అనే
అనుమానంతో చాలా మంది పోటీ చేయలేదు. లోగో లేకుండానే ఇంతమంది గెలిస్తే ఈరోజు అమృత గార్డెన్లో ఈ అందరినీ చూస్తూ ఉంటే లోగో ఉంటే రాబోయే ఎంపీటీసీ డెప్యూటీసీ మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రపంచమే. భారతీయ జనతా పార్టీ అంటే కూడా ప్రపంచమే. ఎందుకంటే ఈరోజు చాలా మంది అనుకుంటా ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు అరే మనం ఎందుకు పోటీ చేయలేకపోయింది. ఎందుకంటే గ్రామ సర్పంచులు అంటే ఒక బిల్డింగ్ ఫౌండేషన్. ఈరోజు గ్రామ స్థాయి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎత్తిండడం, కానీ గ్రామాలకు ఒక రూపాయి కానీ ఏదొచ్చినా కానీ కేంద్రం నుంచే వస్తూ ఉన్నాయి. మనందరికి తెలిసిన విషయం, ప్రచారంలో కూడా మనం చెప్పినాం. కానీ ఎక్కడ ఏది ఇబ్బంది కలిగినా కానీ సర్పంచులకు, ఇది భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఏమైనా ఇబ్బంది కలిగితే అసెంబ్లీలో మా 7 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మేల్కొంట ఉన్నామని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అంటే ధర్మం కోసం, దేశం కోసం నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ. మీరందరూ కూడా కష్టపడి ప్రజలకు దగ్గర పనిచేస్తే భవిష్యత్తులో బ్రహ్మాండమైన మీకు భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ మరొకసారి విజయం సాధించిన అందరికీ, మా అన్న పసుపోడు చైర్మన్ గంగారెడ్డి గారికి, ముఖ్యంగా మా గురువు గారు వారికి కూడా శుభాకాంక్షలు. మరియు ఎటువంటి సహకారం లేకుండా ఇంతమంది గెలిచారు. రాబోయే రోజుల్లో లోగో ఉంటుంది, నాయకుల సహకారం ఉంటుంది, మీ ప్రచారంలో భాగమంతా కూడా మేము కూడా. కనుక రాబోయే 3 సంవత్సరాల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దాంట్లో మీరు మూలకారకులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం పెద్దలని ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ఉప సర్పంచులు మరియు వార్డు మెంబర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్న 2 జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు యాదగిరి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మరియు ఇవాళ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు విదేశాలలో ఉన్నందుకు ఆయన రాలేకపోయారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, మన జిల్లా జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, డాక్టర్ రఘు గారు, శ్రావణి గారు మరియు భారతీయ జనతా పార్టీకి వెన్నుముకగా నిలబడి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో సహాయ సహకారాలు అందిస్తున్న వివిధ నాయకులందరికీ కూడా, నా తోటి కార్యకర్తలకి అందరికీ కూడా జై శ్రీరామ్ తెలియజేస్తా ఉన్నా. మొత్తం గ్రామ పంచాయతీలు సుమారు 650 గ్రామ పంచాయతీలు కానీ పార్లమెంట్లో, అందులో భారతీయ జనతా పార్టీకి వివిధ పదవులలో కొందరు పదవులు లేకుండా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న వాళ్ళు 299 స్థానాలలో సర్పంచులుగా పోటీ చేసి 87 స్థానాలు గెలవడం జరిగింది. మీ జిల్లాలేని 70 జగిత్యాలు ఉండేది, మరి 98 ఉండాలి, 87 రాశాం మాకు.
పోటీ చేస్తా. 98 సర్పంచులు నేను దినేష్ గేపినా అయిపోవు, నీకేం తప్పలేదు. ఇవాళ మీరు పైన కూర్చున్న దాదాపు 100 మంది సర్పంచులు, అనేక మంది నాయకులు మాట్లాడారు. అరవింద్ గారి సహాయం ఏం లేదు మీకు, మీరు సొంతంగా గెలిచి 2019లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిలబడి గెలిపించులు. ఇది పార్టీ పేరు చెప్పుకొని, సైద్ధాంతం చెప్పుకొని వాళ్ళు స్వంతంగా గ్రామంలో గెలిచిన వాళ్ళు. అంటే ఆర్గానిక్గా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఎంత బలపడుతుంది, న్యాచురల్ ఎంత బలపడుతుంది దానికి నిదర్శనం. ఇక నేను అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అటు కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ. పోయినసారి మున్సిపాలిటీలో నిజామాబాద్ మున్సిపాలిటీలో 28 కార్పొరేటర్లు గెలిచింది. గెలిస్తే ఆనాడు కళ్ళు నెత్తికెక్కి ఒక ఎమ్మెల్సీ ఉండేది, ఆమెకి సలహాలు ఇచ్చిన తీసుకోకుండా, పైసలు ఇచ్చుకుంటా కొనుక్కోకుండా. అప్పుడే చెప్పిన రానున్న కాలంలో ఇటువంటి పనులు చేస్తే మీ పరిస్థితి ఏమైందని చెప్పిన. ఇవాళ ఏమైంది పరిస్థితి, ఆమె ఏడున్నది. ఆ 9-10 మందిలో నేను 2-3 తీసుకోలేదు. అంటే చాలా మరీ మంచిగా ఉన్నారు, తీసుకోలేదు. అర్థం చెప్పిన ఎమ్మెల్యే గారు కూడా వద్దను, నేను కూడా వద్దాను. అంటే ఒక 5-6 ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు. వేరే పార్టీకి వెళ్ళి వచ్చి, వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మంచిగానే తలెత్తుకొని తిరుగుతారు నా ముందర. మన దగ్గరికి వెళ్ళి పోయి వచ్చింది చూసిరా, వాళ్ళకి ముఖం ఉండదు, గిద్దే ఉండదు ముఖం. నా దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, నేను మంచిగానే మాట్లాడతాను. వీళ్ళకి పోయి ఛాయ్ వాళ్ళకి కూడా పోతాను. కానీ అది లేదు, అది ఏమంటారు, ఎంబరాస్మెంట్ తెలుగులో ఏమంటారు, సిగ్గు. మోకం లేకుండా ఓలు చేసుకున్నారు. ఇలా మళ్ళీ ఈయననే టికెట్ అడగాలి, ఇక్కడైతేనే గెలుస్తారు. మళ్ళా మున్సిపాలిటీలో అవతల క్యాండిడేట్లకు, అవతల పార్టీల క్యాండిడేట్ లేదు పాపం. అందరికీ భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలి. అన్ని పార్టీ వాళ్ళకి నిజామాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలి. అందుకని నేను సర్పంచులు ఇంత కష్టపడి వాళ్ళు సొంతంగా గెలిచిన వాళ్ళు ఓటర్ని నేను నడలేను. కానీ వాళ్ళకి ఏదైనా ఈ పనులు చేపిస్తాము, ఆ పనులు చేపిస్తామని ఈ ఎమ్మెల్యేలు, అవతల పార్టీ నాయకులు చేయకుండా మీ పరిస్థితి కూడా కవిత పరిస్థితి అయితే ఓటు పని అది చేసుకోండి. మీకు అటు అదేంటి మునుగోడ్ల డిపాజిట్లు లేవు, ఎక్కడ ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికల డిపాజిట్లు లేవు. నీకు ఎడకలు వచ్చిందా, ఎడకలు వచ్చింది. ఏదో మా కర్మ, మా భారతీయ జనతా పార్టీ సమయం బాగలేక మీరు ప్రభుత్వంలోకి ఎక్కి. సమయం మారుతూ ఉంటుంది, సమయం మారుతూ ఉంటుంది. ఏదో మాకు మా టైం మంచిగా లేక, మా రాత మంచిగా లేక మీరు ఎక్కిరు. ఎక్కినందుకు ప్రభుత్వం ఉన్నందుకు మావాడే. నేను ఓళ్ళని కలుపుకోలేదు మీడియా మిత్రులు. ఇది ఆర్గానిక్ న్యాచురల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 98 మంది. ఊళ్ళో స్పెషల్ ఇంట్లో నేను అన్ని పార్టీలో లేదు. నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్లో కూడా కలిపేసుకుంటున్నాను. అవతల వాళ్ళు కూడా కొందరు మా వాళ్ళు పైసలు ఇచ్చారు, అట్టిచ్చి అట్ట తెచ్చుకున్నారట. అట్లా ఏం లేదు, నేను పైసలు ఇవ్వలేదు, నేను అసలు క్యాంపెయిన్ చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కార్యకర్త పోయినసారి 5 గెలిస్తే ఈసారి 98 మంది గెలిచారు.
ఇది నిజామాబాద్, జగిత్యాలు జిల్లాలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి దీవిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని పెంచుతున్నారు, మన సిద్ధాంతాన్ని పెంచుతున్నారు. దానికి నిదర్శనమే. ఇక ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అటువంటి ఊరికి ఇవాళ సేవ చేసుకునే అవకాశం మీ అందరికి వచ్చింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి యునైటెడ్గా ఏ పార్టీ ఉండని మీరు పార్టీలకు అతీతంగా గెలిచిన మొదలాడు మీరందరూ కలిసి గ్రామాలకి పారదర్శకంగా అందరినీ కలుపుకొని యువతని అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళని కలుపుకొని యువతని ప్రోత్సాహం ఇస్తూ గ్రామ అభివృద్ధికి మీరందరూ పాల్పడాలని నా కోరిక. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన పోయాడ 3,000 కోట్లు తెస్తాడు. నరేంద్ర మోడీ సంచులకు నింపిపెట్టి నీకోసం వెయిట్ చేస్తాడు. ఇక పోతే తెస్తాడట. నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళ, ఇది 3వ సంవత్సరం. ఇది 2 సంవత్సరాల నుంచి పైసలు రాలే. నువ్వు ఎలక్షన్లు పెట్టాక నువ్వు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ లైన్లు నీ వద్దు, నీ టికెట్లు పైసలు రాడాలి, నువ్వు ఓపు, నువ్వు ఉన్నావు ఇంత, ఆ సంచులు ఎక్కుంటే 3,000 కోట్లు అంటే అది మోసం ఎంత చాదాలు మోయకు అంత కష్టపడదు. నరేంద్ర మోడీ పాపం ఆయన బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది గ్రామ పంచాయతీకి డైరెక్ట్ ఆయననే ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు కోవడొచ్చు, నువ్వు మోసడొచ్చు, మన దాన్ని సిబిఐ కేసు వేసడొచ్చు, ఈడీకి పని వచ్చు, అవన్నీ అంతే కదా. నీకు ఉన్నాయి 4 కేసులు నీ మీద. నువ్వు ఎలక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు. గ్రామాలకి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు, మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. కాబట్టి మన సిద్ధాంతాన్ని పెంచుతూ మీరు గ్రామస్తులకి సేవ చేసుకోండి. నేను చెప్తున్నా, మా వాళ్ళు 60,000 మంది గెలిచిర్రు, 2020 గెలిచిర్రు, అవతల రాడు గులాబోడు ఈ మధ్య వెళ్ళి లిపక్కత బయటికి వస్తా, దానికి కూడా వస్తా, బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినట్టు మేము ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము. నేను చెప్తా ఉన్నా, 12,000కి సుమారు 12,000 గ్రామ పంచాయతీ రేపు భారతీయ జనతా పార్టీ సమయం వచ్చినప్పుడు 98% అందులోకి 11,500 కంటే ఎక్కువ మంది బీజేపీకి వస్తుంది. అందరికీ మన సిద్ధాంతం కావాలి, అందరికీ హిందుత్వం కావాలి, అందరికీ ధర్మం ఉంది, దేశం మీద భక్తి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తోటే అసోసియేట్ అవుతారు. నువ్వు టికెటే ఇచ్చింది లేదు, నీ పార్టీ ఏంటంటే నీ పార్టీ కార్యకర్తలే లేకుండా డిపాజిట్లే లేకుండా మొదలదాకా. ఇక కేసీఆర్ వెళ్ళాడు బయటికి, లిపంపతంగా అన్నారు. లిపంపతంగా అంటే తెలియదు, హైదరాబాద్ పతంగుల పండుగ వచ్చే నిలువ ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది, అడ్డం ఒకటి ఉంటుంది. ఆ బద్దల బలం లేకుంటే డొప్పు అవుతుంది, గాలి ఎగరేసినప్పుడు ఇట్లా అయిపోతుంది. మన పాత ముఖ్యమంత్రి లిపక్ పతంగ్ బయటికి వెళ్ళాగానే అనుకున్నా ఏదో కేసులో నోటీసులు పోతాయేమో అని. నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము, అది పెట్టిండు, 1.5 గంట పెట్టిండు, ఏంది ప్రెస్ మీట్. అందులో చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవాలి. 2 సంవత్సరాలు
రేవంత్ రెడ్డి ఎట్టెంట్లో నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి మీడియాతో ఉన్నది, మీడియా ముందు చెప్తే నేను ఇంతకుముందు మసాలు చెప్పాను. లోకంలో చంద్రశేఖరరావుని అందరూ ఎదుగుతున్న అందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అవగాహన నేను కూడా విన్నాను. ఉద్యమం నడిపేటు, చదివేటు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు నాకు ఎట్లా తెలిసి అంటే ఉద్యోగం చేసే టైంలో ఈయన పక్కీలే మా దోస్తి ఇట్లా పెట్టేక్తూ పోతుంటే ఈయన రూమ్లో ఈయన కూర్చునేది కుర్చీలా చుట్టూ అలా కూర్చోబెట్టుకొని ముచ్చట మందాకుండా మధ్యాహ్నం పూట చేసుకునేది. పని చేస్తుంది మందాకునే చేస్తుంది. పోయినప్పుడు ఇదే పని మంచిగా పొద్దున 11 బజే లేస్తాడు. 2 గంటలు పని చేస్తుండే, 3 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు గ్లాస్ పెట్టుకున్నాడు. గ్లాస్ మీద కూడా 2 గంటలు పని చేసి మళ్ళీ పంటుండే, మళ్ళీ రాత్రి 7 గంటలు. ఈయన ముఖ్యమంత్రి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకు సపోర్ట్ చేసారు కదా. అంత ఉన్నది చెప్పాలి, మాకు వేయాలి, భయపడేది ఏం లేదు. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది. అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్ముడు తెలంగాణ వస్తుంది. వాడు బయటికి వెళ్తుండే మధ్య బయటికి వెళ్ళి ఏడమకాలు చెప్తోడు కొడితే రేవంత్ లేకుండా పోయింది. 72 ఏళ్ళు అంటే రేపు మాకు పీక్తారని నువ్వే చెప్తున్నావు. తెలిసే అందరికి ఫోన్ చూస్తే తెలిసిపోతుంది, గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో. ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు? నేను ఏమైనా మరమైంది. నీ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ బావ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ అయ్య సంగతి కూడా ఎప్పుడే తిరుగుతున్నది. సిగ్గులేదు ఆయన. ఆరోగ్య వ్యవస్థను నాశనం చేసి విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి ఫైనల్గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి అలా 50,000 కోట్లు మిగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తాను. ఇక ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేసేదా? కేసీఆర్ ఒడగొట్టాలని నిర్ణయం చేస్తూ తెలంగాణ సమాజం మా సమయం మంచిగా లేకుండా బీజేపీది నువ్వు ఆల్టర్నేట్ అని ఓటేసి తొండ దూరం కొట్టేసి ఏమో అంటే తొండ దూరం కొడతాను. తొండలేదు దొరకొట్టు నువ్వు గిత్తే ఉంటావు, నువ్వే దొరుకు. నేను ఇప్పుడు కూడా నీ పౌరులు చచ్చిపోతేనే ఇలా లోపలి ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు, తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవం నమ్మకు. కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐల కాడికెళ్ళి, రైతుల కాడికెళ్ళి, మహిళల కాడికెళ్ళి, యువత కాడికెళ్ళి అందరినీ నాశనం చేసిండు. అట్లాంటి రోజు నువ్వు విడిచిపెట్టినవా? అటువంటి కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టినవా? తెలంగాణ సమాజం నిన్ను విడిచిపెట్టదు. నేను మాట్లాడుకుంటూ కేసీఆర్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు ఇస్తలేడు. ఇది ఇచ్చిండు నోటిఫికేషన్ 10 ఏళ్ళు ఎక్కడిచ్చిందా కేసీఆర్ నోటిఫికేషన్? ఈ చేసిన వాగ్దానాలు ఈ రేవంత్ తెలంగాణలో ఉన్న దేవీ దేవతలు అందరి మీద ఒట్లేసి చేసి దుర్వాగ్దానాలు చేసి అలా మీరు నీ వాగ్దానాలు మీకు యాద లేవా? నీ ఇండ్లు ఏమైనాయి, నీ పొలాలు 3 ఎకరాల పొలాలు ఏమైనాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయిపోయినాయి, స్కాలర్షిప్లు ఎవడు పని చేసిండు, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చదువుకోకుండా పిల్లగాలను ఓడి చేసిండు, విద్యా వ్యవస్థ నాశనం ఓడి చేసిండు, ఉద్యోగాలు ఇవ్వలేదు 10 ఏళ్ళ నుంచి. 2014 నుంచి నువ్వు ముఖ్యమంత్రికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ఆర్ఐ అని ఇంకింత వలసలు పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వలసలు పెంచినా కేసీఆర్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి ఇప్పిదే ఇప్పి వేసుకున్నది వేసుకొని
గంటన్నర సోయి. దానికి మళ్ళా ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు. మా ఆయన 72 ఏళ్ళు ఉన్నాయి, రేపు మా వీక్టర్ అని కొడుకు ఎప్పుడు తెలంగాణ సమాజంలో పనిచేయడం నాయన అంటే ఈయనని ముఖ్యమంత్రి చేసిండ్రు, ఆయననేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ 2 ఏళ్ళ తర్వాత వస్తారా అంటే ప్రెస్ మీట్ పెట్టి 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని అది వస్తారా? ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని వస్తారా? రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో, కాళేశ్వరం కేసుల్లో, ఇంకేంది ఈ కారు కేసుల్లో వస్తాయేమో కొడుకు ఈయనకి. ఆ భయానికి వచ్చి నేను రాజకీయం లేని. కాబట్టి ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరికీ సోదరి మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని 100 మందికి సుమారు సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి. నేను ఎమ్మెల్యే గారు, పసుపు బోర్డు చైర్మన్ గారు, అధ్యక్షులు